ఉంటుంది పిల్లల. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 14:2. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. మరొకసారి చదవడం ఇదే మాట. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. పిల్లరా, గత వారం ఇదే మాటను మనం ధ్యానం చేశాం. దేవునిని వెదకుటను గురించి మనం ధ్యానం చేశాం. అయితే దేవుణ్ణి వెతికే ఆలోచన, దేవునిని కనుగొనాలన్న తపన, దేవుని యొక్క దైవికమైన సంగతులు గ్రహించాలి, దేవుని స్వరాన్ని గుర్తించాలి అనేటువంటి ఆలోచన తపన ఎవరిలో కలుగుతుందంటే వివేకము కలిగిన వారిలో. ఎవరిలో? వివేకము కలిగిన వారిలో. ఈ దినాన వివేకాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు నాతో వివేకము. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఏం కావాలి మనకి? మన దైనందిన జీవితాల్లో, దైనందిన బ్రతుకుల్లో ఎల్లప్పుడూ కూడా వివేకం కావాలి. అయితే భూ సంబంధమైనటువంటి వివేకము, పర సంబంధమైనటువంటి వివేకము ఉంది. కానీ మనం పర సంబంధమైనటువంటి వ్యక్తులం కనుక మనకు ఏ వివేకం కావాలి? దైవికమైన వివేకం మనకి కావాలి. ఏ వివేకం? దైవికమైన వివేకం మనకు కావాలి పిల్లగా. ప్రైసలా. ఈ లోకంలో కూడా కొంతమంది వచ్చారు అతి జ్ఞానులు అన్నమాట. ఏ జ్ఞానులు? అతి జ్ఞానులు. ఉదయానే ఊర్లో 6ంటికి బస్సు మొదలైందంట. పొద్దున్న 6ంటికి బస్సు మొదలైతే ఆ బస్సులో ఒకడు పెద్ద కండల వీడు, ఒకడు నెత్తున పెద్ద మోటేసుకొని పొద్దున్నే 6 గంటలకు బయలుదేరే బస్సులో ఎవరెవరు ఎక్కుతారు? పల్లెటూరు నుండి గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో వ్యాపారాలు తీసుకొని చేసుకునేవారు ఉదయాన్నే 6 గంటలకల్లా 5 గంటల బస్సు ఎక్కి 6ంటికల్లా సిటీలోకి వచ్చేస్తారు. అట్లా మంచి కండల వీరుడు ఒకడు ఏం చేశాడంటే పెద్ద మోడల్ ఒకటి వేసుకొని బస్సు. అదే వాడు మొదటిసారి మాట సోదర సీట్ లేక డ్రైవర్ దగ్గర ఉన్న సీట్లో కూర్చున్నాడట. ఏ సీట్లో? డ్రైవర్ దగ్గర ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఆడికి ఒక్కడికి సరిపోయింది ఒక సీటు. సోదర ఒకరు కూర్చునే సీటు ఒకటి సరిపోయింది. తేరా బస్సు పోతా ఉంది వస్తా. ఇక దారిలో టీ స్టాల్ దగ్గర డ్రైవర్ టీ తాగడానికి బస్సు ఆపి టీ తాగి వాళ్ళందరండి అన్నాడట. అంటే అందరూ దిగిపోతున్నారు కానీ కండల వీడు మటుకు దిగట్లా. ఏది? ఆ బస్సుని ఏం చేయట్లా? దిగట్లా. దిగ్గపోతుంటే డ్రైవర్ అడిగాడచ్చ, బాబు టీ తాగవా? నేను టీ తాగలే దాని నువ్వు సోదరా నువ్వు అని అంటే సరేలే ఈ ద్వారా నాదేది. కానీ ఆ డ్రైవర్ ఏం చేశాడు? ఆ బస్సు దిగి వచ్చాడు. వచ్చి టీ తాగి కాసేపు టీ తాగి మళ్ళా వచ్చి ఇక అందరూ బస్సు ఎక్కారు. బస్సు స్టార్ట్ చేద్దామని ఆ పక్కన చంచడు కదా, ఏంటది? గేర్ రాడ్. ఆ గేర్ రాడ్ ఎదుగుతాడు అక్కడ. ఎవరో అక్కడ గేర్ రాడ్ లేదా బస్కి. ఇప్పుడు వచ్చేదాకా వచ్చింది గేర్ రాడ్ ఎంతలో ఏమైపోయింది అని అటు ఇటు చూస్తే ఆ సీటు పక్కనే ఈ కండ్ల వీడు కూర్చున్నాడు కదా, వస్తాడు. సోదరా ఈడంక చూశాడంట. ఎవరంక? ఆ కండ్ల వాడి చూశాడు. చూస్తే ఆ కండ్ల వీడట
ఆ ఈ వెనకాల సంఖలో ఉంటే ఆ గేర్రాట తీసి డైరెక్ట్ ఎత్తున్నాడు. ఇదిగో ఇదిగో తీసుకో. ఇదేంద్ర స్వామి ఎచ్చు పీకేసావంటే ఇంకా నువ్వు పసుపు పోనెత్త అని పీకుతున్నావుగా. ఏంటి ఇందాక నుండి నువ్వు బస్సు పోనెత్త ఏం చేస్తున్నావు? దాన్ని ఇటు బస్సు నడుపుతుంటివి, దాన్ని పీకుతుంటివి. అది నీకేమో రాకపోయా. సరే నీకు అట్టాగా రావట్లేదు కదా, నీకు అట్టాగా రావట్లేదు కదా, నీకు సహాయం చేద్దామని నువ్వు దిగావు కదా, అందుకని నా కేరళని నా బలంతో ఎచ్చెత్తాను, దాన్ని కూడొచ్చింది. ఇది బట్టి ఇదిగో తీసుకో. స్తోత్రం కలిగాక ఎవడో వీడికి బాడీ పెరిగింది కానీ ఏం పెరగదా? బ్రెయిన్ పెరగదా? కొంతమందికి అంతే, బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగదు, వయస్సు పెరిగింది కానీ వివేకం పెరగదు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు లేదా వయస్సు పెరిగినా బాడీ పెరిగినా కొంతమందికి ఏం రాట్లా? వివేకం రాట్లా, జ్ఞానం రాట్లా. అందుకే వివేకం లేనటువంటి సుందర స్త్రీ అట బంది ముక్కున ఉన్న బంగారు కమ్మి లాంటిదట. స్తోత్రం కలుగునుగాక. ఏంటి? వివేకం లేదు. వివేకం లేనటువంటి వ్యక్తి తన దైనందిన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు తీవ్రమైనప్పుడు ఏం చేయాలో, ఎటు నుండి విడిపించబడాలో అర్థం కాక రకరకాలుగా ఏం చేస్తూ ఉంటాడంటే ప్రయత్న పడుతూ ఉంటాడు కానీ ఏ విధమైనటువంటి మార్పుని చూడలేక సతమతం అయిపోతుంటాడు. కానీ ఈరోజు దేవుడు తన పిల్లలకు వివేకమును అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక వాగ్దానం చేశారు. ఏమిటి? తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించుడు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? ఈ వాగ్దానం నేను మీతో చెప్తాను, ఇదే మాట మీరు నాతో పలకండి. ఏంటమ్మా? ఈ వాగ్దానం నేను మీతో చెప్తాను, ఇదే వాగ్దానాన్ని మీరు నాతో పలకండి. నా వైపు చూడండి ఒకసారి. అన్ని విషయాలలో ప్రభువు మీకు వివేకం అనుగ్రహించును గాక. ఇప్పుడు ఇదే వాగ్దానం నాతో పలకండి. మనకేం కావాలి? ఏ విషయాల్లో? ఇప్పుడు ఒకటి సైన్స్ లో నంబర్ 1 చదువుతాడు, తెలుగులోకి వచ్చినప్పటికి ఏమి రావు, ఇంగ్లీష్ మూడికి ఎరగదీసేస్తాడు, సోషల్ వచ్చినప్పటికి ఏమి రావు. ఇప్పుడు అట్లా ఏదన్నా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో? 7 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు 7 సబ్జెక్టులో కూడా 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి మిగిలిన 4 సబ్జెక్టులు పాస్ అయ్యి ఇప్పుడు పాసా ఫెయిలా? 6 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు అనుకో, ఫెయిలా పాసా? ఎందుకని? పాస్ అంటే అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వాలి. ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువు మనకిచ్చే వివేకం కూడా ఒక విషయంలో ఎక్కువ, ఒక విషయంలో తక్కువ కాదు, అన్ని విషయాలలో ప్రభు వివేకమిచ్చునుగాక. పని సంబంధమైన విషయాల వివేకం కలుగునుగాక, భౌతికమైన విషయాల వివేకం కలుగునుగాక, ఆర్థిక విషయాల వివేకం కలుగునుగాక, కుటుంబ విషయాల వివేకం కలుగునుగాక, వ్యక్తిగత విషయంలో వివేకం కలుగునుగాక, ఇరుగు పొరుగు వారి విషయంలో, స్నేహితుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వ్యాపారముల విషయంలో, ప్రతి విషయంలో వివేకము కలిగి నడుచుకుందునుగాక. ఏం కావాలి? అన్ని విషయాల్లో కూడా ఏం కావాలి? వివేకం కావాలి. ఎందుకండి? ఎందుకని వివేకం కావాలి అంటే వివేకము ద్వారా కలిగేవి కొన్ని ఉన్నాయి. మొదటి మాట, వివేకము ద్వారా ఏమి కలుగుతాయి? స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఏంటి? వివేకం ద్వారా ఏం కలుగుతాయి? చదువుదాం కొన్ని మాటలు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. ఉపదేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. హల్లెలూయా. ఏంటట? వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. అలాగే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా. చాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడంటే దావీదు? యుద్ధమునకు ఫిలిష్తీయుల సర్దారులు బయలుదేరుచు వచ్చినప్పుడల్లా దావీదు వివేకము కలిగి యుద్ధం చేశాడు. అక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తున్న మాటలేంటి? వివేకము గల నాయకుడవై యుద్ధము చేయు. ఆమేన్. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏం కావాలి? యుద్ధం చేసేవారికి కత్తిస్తారు. ఈ కత్తి ఎట్లా పట్టుకోవాలి? వీడికి ఏం కావాలి? ఇప్పుడు కత్తికి ఎటువైపు పట్టుకోవాలి, ఎటువైపు పొడవాలో రెండు ఉంటాయి కదా. పైసలా. అలాగే దాన్ని ఎలా తిప్పాలో, ఎలా వాడాలో యుద్ధానికి వెళ్లే వ్యక్తికి ఏం అవసరం? వివేకం అవసరం. అలాగే శత్రువు మీదకు వస్తున్నప్పుడు వాడు దెబ్బ నుండి తప్పించుకోవాలి. యుద్ధంలో శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు వాని దాడిని తప్పించుకోవాలి, మనం ఎదురు దాడిని చెయ్యాలి. మరొక వైపు మరొక నుండి యుద్ధాలు వస్తూ ఉంటాయి. మరొక వైపు నుండి మరికొంతమంది మనకి వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు యుద్ధంలో ఉన్నవాడు ముందు చూడాలి, ఇటువైపు అన్ని వైపులు కూడా చూస్తూ ఉండాలి. ఈ యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో యుద్ధానికి వెళ్ళాం అన్నట్లుగా కాదు. యుద్ధంలో ఇతనికి ఏం కావాలి? వివేకం కావాలి. స్తోత్రం చెప్తామా గట్టిగా? ఏం కావాలి? నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి భక్తులైన వారందరూ, చరిత్రలో ఉన్న భక్తులైన వారందరూ యుద్ధ వీరులు. ఎవరు? బైబిల్లో మీకు తెలిసిన కొంతమంది యుద్ధ వీరుల గురించి చెప్పండి. దావీదు యుద్ధ వీరుడు, సంసోను కూడా యుద్ధ వీరుడు, బలశాలి. ఇంకా సౌలు కూడా యుద్ధాలు గెలిచిన వాడు. ఇంకా గిద్యోను కూడా యుద్ధాలు గెలిచిన వాడు. ఇంకా యెహోషువ యుద్ధాలు గెలిచిన వాడు. ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా ఏం చేసిన వారు? యుద్ధాలు చేసిన వారు. కానీ ఆ యుద్ధాలు చేయడానికి వారు ఏం ఉపయోగించారు? వివేకాన్ని ఉపయోగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు మోషే చెప్తున్నాడు, యెహోషువ నువ్వు కింద యుద్ధం చేయి, నేను పైకి వెళ్ళి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను. నిజంగా అక్కడ యుద్ధం, ఇక్కడ ప్రార్థన. అక్కడ యుద్ధంలో ఏం జరిగింది? గొప్ప విజయం వచ్చింది. యెహోషువకు ప్రభు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా యుద్ధంలో హాయి మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఓడిపోయినట్టుగా ఏం చేస్తున్నాడు? పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఒక ఇద్దరు రండిరా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇతనేమో ఇశ్రాయేలీయుడు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుడు. ఇతనేమో హాయి పట్టణస్థుడు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? హాయి పట్టణస్థుడితో యుద్ధానికి వెళ్తున్నాడు. అయితే యుద్ధానికి వెళ్లేదానికి ముందుగానే ఏం చేశాడంటే మాతుగాలను పెట్టాడు. ఎక్కడ? హాయి పట్టణపు వెనక. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? హాయి వారితో. యెహోషువ అతని జనులు హాయి వారితో యుద్ధం చేయడానికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇక
యుద్ధం చేస్తా చేస్తా పారిపోతున్నట్టుగా నటిస్తే రాయివాడు అనుకుంటున్నాడు ఇంకేముంది, యెహోషువ ఏమవుతున్నాడు, పారిపోతున్నాడు. ఇక అనుకోని ఏం చేశాడు, వీడు పట్టణం విడిచి బయటికి రాగానే ఆ మాటుగాండు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే హాయి పట్టణం అంతటిని కాల్ చేశారు. ఇప్పుడు ఇటు పరిగెత్తున్నటువంటి యెహోషువ వెంటనే వెనక్కి తిరిగాడట. వీడియో చూస్తే బాగుంది. ప్రైజులా, మా కరుణ ఇంకా వివేకవంతుడు చెప్పిన అర్థం కదా. ప్రైజులా, నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు, ఇంకా వెనక్కి తిరిగాడు. వీడు ఏమవుతున్నాడు, యెహోషువ పారిపోతాడు అనుకుంటున్నాడు. వీడు వెనక్కి తిరిగి ఈలోగా ఏం చేశాడు, పట్టణం అంతా కాల్చిపోయింది. వీడు ఎందుకనో వెనక్కి తిరుగుతుంటే పట్టణం అంతా ఏమైపోయింది, కాలిపోయింది. వెంటనే యెహోషువ ఇటు తిరిగాడు. ఇప్పుడు వెనకాల ఉన్నాడు, ఎదరా ఉన్నాడు. ఇప్పుడు శత్రువు ఏమైపోయాడు, ఓడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు యెహోషువ యుద్ధం ఎలా చేశాడు చెప్పాలి, ఎలా చేశాడు, వివేకంతో చేశాడు. ఎందుకని చేశాడు, ఆల్రెడీ ఇతను అలా చేయకుండా వెళ్ళిపోయాడు. డైరెక్ట్ గా యుద్ధానికి వచ్చినప్పుడు ఏమయ్యాడంటే ఓడిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధానికి వస్తే ఓడిపోయాడు. ఎవరి మీద, హాయి వారి మీద. కాబట్టి యెహోషువ డైరెక్ట్ గా యుద్ధానికి రాకుండా ఏం చేశాడంటే ఇప్పుడు మాటగాటను పెట్టి వీరు యుద్ధం చేశారు. ఇది ఎటువంటి యుద్ధం అంటే వివేకము కలిగినటువంటి యుద్ధం. ప్రైజులా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన దైనందిన జీవితాల్లో మనకు కూడా ఏం కావాలి, మనకు కూడా ఏం కావాలి, వివేకం కావాలి. ఈ రోజున చాలా మంది కూడా వారి వ్యక్తిగత దైనందిన జీవితాల్లో ఏం లేకుండా యుద్ధం చేస్తున్నారు, వివేకం లేకుండా. నా చూడండి, యెహోషువ ఒక సాధారణమైన మనుషులతో యుద్ధం చేసేటప్పుడే వివేకాన్ని కనపరిస్తే మనం ఎవరు యుద్ధం చేస్తున్నాం తెలుసా, ఆకాశ మండలం మధ్య పురాత్మల సమూహాలు యుద్ధం చేస్తావు, అంధకార శక్తులతో మనం యుద్ధం చేస్తాము, లోకనాథులతో మనం యుద్ధం చేస్తాము, నిజంగా పురాత్మల ప్రభావాలతో మనం యుద్ధం చేస్తున్నాం. మనకి ఇంకా వివేకం అవసరమయ్యున్నది. యుద్ధంలో మనం వాడే ఆయుధం దేవుని యొక్క వాక్యం, యుద్ధంలో మనం వాడే ఆయుధం ప్రార్థనా జీవితం, యుద్ధంలో మనం వాడే ఆయుధం ఉపవాసం. నిజంగా ఇప్పుడు మనకేం కావాలి, వివేకముతో ఈ ఆయుధాలు మనం ఉపయోగించినప్పుడు అపవాదిని మనం జయించగలుగుతాము. హల్లెలూయా. యుద్ధంలో జయం కావాలంటే ఏం కావాలి, ఇప్పుడు వివేకం కావాలి. వివేకం లేకపోతే యుద్ధములు ఏమవుతాం, ఓడిపోతాం. ప్రైజులా. కాబట్టి బయలుదేరేటప్పుడు రాజు వివేకాన్ని వెతుకుతాడు, మంత్రుని అడుగుతాడు, సైన్యాధిపతులు అడుగుతాడు, వాడి సైన్యం అంతా, వాడి సైన్యం ఎదుర్కొని వస్తుంది, ఎంతమంది వారు వస్తున్నారు, ఏనుగులనున్నాయి, గుర్రాలనున్నాయి, రథాలనున్నాయి, విలువలు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వారు ఏ రీతిగా దాడి చేస్తారు, వారి వ్యూహాలేంటి, మన వ్యూహం ఏంటి. నిజంగా యుద్ధంలో ఖచ్చితంగా ఏం కావాలి, వివేకం కావాలి. కానీ భౌతికమైన యుద్ధానికి వివేకం కావాలి, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధానికి మరింత వివేకము కావాలి. ఆమేన్. కాబట్టి యుద్ధములో వివేకం ద్వారా కలుగుతుంది, జయం కలుగుతుంది. నాకు చెప్పండి, మొదటి మాట ఏంటి, వివేకము ద్వారా జయం. చెప్పండి ఏంటి, వివేకం ద్వారా కలుగుతుంది, జయం కలుగుతుంది. అలాగే రెండవ మాట చదవండి, అదే సమూయేలు గ్రంథం, అదే అధ్యాయం 18వ అధ్యాయం, అదే 30వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుతూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తించురాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ మాట ఏంటంటే వివేకము ద్వారా కలుగున్నది. రెండవది ఏంటంటే గొప్ప పేరు. ఏం చెప్పండి, మొదటిదంటే వివేకం వల్ల కలుగుతుంది, జయం కలుగుతుంది. రెండవదిగా గొప్ప పేరు. ఇప్పుడు దావీదు సౌలు సైన్యంలోనికి వచ్చాడు. ఆమేన్. అయితే సౌలు సైన్యంలో ఇప్పుడు దావీదు జూనియరా సీనియరా? దావీదు
జూనియరా సీనియరా? జూనియర్. అంటే అప్పుడే కొత్తగా ఆ సైన్యంలో చేరాడు. అనుకోకుండా గొలియాతును చంపి ఆ సైన్యంలో చేరాడు. అంతకంటే అక్కడ సౌలుకు ముందుగా ఎవరున్నారు? బలశాలులైనటువంటి సౌలు సేవకులు ఉన్నారు. బలవంతులైన వాళ్ళు ఉన్నారు. చాలా వయసు సీనియర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు దావీదు అక్కడ జూనియర్ గా అందులో జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ సీనియర్లు ఎవ్వరికి రాని పేరు ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. ప్రైజ్లా. అక్కడ ఉన్న సీనియర్లు ఎవరికి రాట్లా పేరు. అక్కడున్న ముందుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఆ పేరు రాదు. ఎవరికి వచ్చింది ఆ పేరు అంటే దావీదుకు వచ్చింది. కారణం బహు వివేకము కలిగి పంపిన ప్రతి పనిని కూడా ఎలా పూర్తి చేస్తున్నాడంటే వివేకము కలిగి ప్రవర్తిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి వివేకము కలిగితే యుద్ధంలో ఏమొస్తుంది? జయం వస్తుంది. అలాగే దావీదును పంపిన చోట కల్లా యుద్ధంలో జయము పొంది గొప్ప పేరు పొందాడు. దేని ద్వారా అంటే వివేకం ద్వారా. రోజున మనకు పేరుందా? నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇది ఒక ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. ఏమిటి? పేరు. మంచి పేరు. సుగంధ తైలము కంటే మంచి పేరు. దేశం కాని దేశంలో యోసేపు పేరు మారుమోగిపోయింది. ఆమేన్. బబులోను దేశంలో బానిసలుగా తీసుకొని రాబడినటువంటి దానియేలు పేరు మారుమోగిపోయింది. యోసేపు పేరు మారుమోగిపోయింది. దావీదు యొక్క పేరు మారుమోగిపోయింది. ఆఖరికి అపోస్తలులు, ఆదిమ సంఘ అపోస్తలులు వారు విద్యలేని పాములు పొట్టకొస్తే అక్షరం మొక్కరాదు. చేపల వాళ్ళు సోదరా, చేపల వాళ్ళు ఎలా ఉంటారు? చేపలు పట్టే జాగ్రత్త ఎలా ఉంటారు? గోచోడు పెట్టుకొని పైన ఏముండదు, కింద ఏముండదు, మిగిలిన ఒక ఒంటి మీద ఒకటే ఉంటుంది. ఏంటి? గోచి. అవి మాట్లాడే భాషలు కూడా మామూలుగా ఉండవు. సోదరం కలుగును గాక. మనకు ఒకరు ఉన్నారుగా చేపలు. సోదరా, అసలు ఎంత మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడే ముగించేసావా? సోదరా, అప్పుడే ముగించేసావా? ఎందుకని ఆ పొద్దుస్తమానం చేపలోనే చర్చి దగ్గరికి రాగానే భాస్కరా ఎందుకు అదే వాయిస్. ఎందుకని ఎట్లా మాట్లాడాలో భిక్షలేని పాములు. కొంతమంది అసలు నోట్లోని మాట్లాడరాదు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అపోస్తులైన వాళ్ళు కూడా సముద్రంలో ఉండి, అక్కడ సముద్రాల్లో ఉండి ప్రతిష్టమానం నీళ్ళలో చేపలు పట్టి నిజంగా పిల్లరా వారికి విద్య లేని పామరులు. చదువుకున్న వారి మధ్యలో ఎలా మాట్లాడాలో కూడా వారికి అవగాహన లేదు. కానీ ఆది అపోస్తుల పేర్లు వారు వెళ్ళక ముందే పట్టణాల్లో మారుమరిగిపోయాయి, గ్రామాల్లో మరగిపోయి అమ్మో భూమిని తలక్రిందులుగా చేసేవారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. కారణం దేవుడు వారికి వివేకాన్ని చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పలేకపోయారు. కానీ ఈ రోజున జయం కావాలి అంటే ఏం కావాలి? వివేకం కావాలి. గొప్ప పేరు కావాలంటే ఏం కావాలి? వివేకం కావాలి. ఇంకా మూడవదిగా వివేకం ద్వారా కలిగే అనుభవం. మూడవది చదవండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 15:21. బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. వివేకము ద్వారా కలిగేది ఏమిటంటే చక్కని ప్రవర్తన. స్తోత్రం చెప్పండి గట్టిగా. వివేకం ద్వారా ఏం కలుగుతుందట? చక్కని ప్రవర్తన. ఇప్పుడు ఈ సమయంలో మనకు ప్రవర్తన చాలా ముఖ్యం. ఏం ముఖ్యం? అంతరంగ ప్రవర్తన, బాహ్య ప్రవర్తన. అయితే ఇప్పుడున్న ఈ కరోనా టైంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా. ఎక్కడికి వెళ్ళినా కొందరు పడి ఏది ముట్టుకోబా, పైసలా ఏది పడితే అది ముట్టుకోబా, ఏది పడితే దాన్ని జోలికి వెళ్ళబాకండి. సాధ్యమైనంత వరకు ప్రవర్తన ఏం చేయాలి?
జాగ్రత్తగా పడుకోవాలి. అవే అయితే వివేకము వలన ఏం కలుగుతుందంటే చక్కని ప్రవర్తన. ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లగా మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది దేవుడు మనకి వివేకమునివ్వగా ఎలా ప్రవర్తించాలో వివేకం ద్వారా మనం గ్రహించగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి ఇప్పుడు సరైన ప్రవర్తన లేదు. ప్రవర్తన బిహేవియర్ సరిలేక కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ప్రవర్తన సరిలేక కొంతమంది కాపురాలు కూర్చుకుంటున్నారు. ప్రవర్తన సరిలేక కొంతమంది నష్టపోతున్నారు. ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో అర్థం కాక చాలా మంది తమ దైనందిన జీవితాల్లో దిగజారిపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ ప్రవర్తన అవసరమైంది? చక్కని ప్రవర్తన. ఆ చక్కని ప్రవర్తన కావాలి అంటే మనకు ఖచ్చితంగా వివేకము కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కావాలి? సందర్భానుసారంగా ఎట్లా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది నిజంగా వివేకము ద్వారానే చక్కని ప్రవర్తన కలుగుతుంది. ఆమేన్. వివేకం ద్వారా ఏమేమి కలుగుతాయి? ఒకటి జయం కలుగుతుంది. రెండవది గొప్ప పేరు కలుగుతుంది. మూడవది చక్కగా మనం ప్రవర్తించగలుగుతాం. అయితే ఇవన్నీ ఈ వివేకము ద్వారానే మనం పొందుకుంటాం. అయితే మరి వివేకం ఎలా కలుగుతుంది? వివేకం ఎలా కలుగుతుంది? కాళ్ళు పైకి తల కిందకు పెట్టి ఆసనాలు ఎత్తి వివేకం వచ్చిందా? లేకపోతే ఉదయం లేచి సోత్రం రాసిన నుండి బంగ్లా సెంటర్ దాకా ఆకుండా పరిగెత్తి వివేకం వచ్చిందా? వివేకం మనకు కావాలి అని అంటే వివేకం ఎక్కడ దొరుకుతుంది? నా ప్రియమైన దేవుని పిల్లరా, మనకు వివేకం అనేది కేవలం దేవుని నుండి మాత్రమే మనకు కలుగుతుంది. ఎవరి నుండి? ఎందుకంటే మనుషుల వలన కలుగు వివేకం, చదువు వల్ల కలిగేటువంటి వివేకం, లోకము వల్ల కలిగేటువంటి వివేకం, ఇది మనలను జయ జీవితంలోనికి నడిపించలేదు. మనకు చక్కని పేరుని ఇవ్వలేదు, మనకు చక్కని ప్రవర్తన ఇవ్వలేదు. ఎందుకని? కొంతమంది బాగా చదువుకున్న వారు సైతం రోడ్ల మీద పిల్లల పందుల్లాగా త్రాగి పొరలాగా మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. ఎన్ఆర్ఐ అంటే అమెరికా వాళ్ళని సంబంధం ఇచ్చి చేస్తే తీరా అమ్మాయిని మానసిక శోభకు గురి చేసి భయంకరమైన టార్చర్ పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళెవరు? ఎవరన్నా? చదువులేదో చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళే భయంకరమైన డ్రగ్స్ కి అలవాటు పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేక మంది. ఎవరు వాళ్ళు? అనేక మంది ధనవంతుల యొక్క పిల్లలు. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని పిల్లరా, భౌతికమైనటువంటి చదువు, భౌతికమైనటువంటి ఈ వివేకం ఇది మనల్ని పరిపూర్ణతలోకి నడిపించలేదు. అందుకే దేవుడు మనకు పర సంబంధమైన వివేకాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏ వివేకం? పర సంబంధమైన వివేకం. ఆ వివేకం కావాలి అని మనం ఏం చేయాలి? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను వివేకమును అనుగ్రహించమని నీవు అడిగినది. పైలవుతున్న చదువమ్మా. వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. హల్లెలూయా.
నాతో చెప్పండి, ప్రార్థన ద్వారానే వివేకం కలుగుతుంది. వివేకం ఎలా కలుగుతుంది? కొంతమంది వివేకం కొరకు ఏం చేయాలంటే నిజంగా మన జీవితంలో మనల్ని వివేకంతో నింపేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు సొలొమోను రాజ్య పరిపాలన చేయవలసి ఉంది. వయస్సులో యవ్వనుడు, అప్పటికి ఏ విధమైనటువంటి విద్యాభ్యాసాలు జ్ఞాన తెలివితేటలు కలిగిన వాడు కాదు, బలహీనుడు. ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నాకు వివేకము గల హృదయాన్ని దయచేయము, నా జనులను పరిపాలించుటకు, నా జనులను నడిపించుటకు నాకు వివేకము గల హృదయము కావాలి, వివేకము కలిగిన మనసు కావాలి, వివేకము కలిగినటువంటి ఆ ప్రత్యక్షతలకు కావాలి. దయచేసి నాకు వివేకము గల హృదయము దయచేయి అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అయ్యా నీవు అడిగిన ఈ మనవి నాకు అనుకూలమైంది, ఇదిగో ఇస్తున్నాను, తీసుకో. దేనిని? వివేకము గల హృదయాన్ని. ఆ మనిషి రోజున ఇద్దరు వచ్చారట, ఇద్దరు వేశ్యలు ఒక కుమారుని తీసుకొని వచ్చారు. స్తోత్రకరుడు కాక. ఆ ఇద్దరు వేశ్యలు కూడా కుమారుని తీసుకొని వచ్చి, ఒకదంటది వీడు నా కుమారుడు, రెండవ స్త్రీ అంటది వీడు నా కుమారుడు అని. ఇద్దరు నా కుమారుడు. సరే చెప్పమని కాదు, చెప్పండి. అయ్యా మేమిద్దరు ఒకే ఇంట్లో ఉంటాం, వేశ్య వృత్తి చేసేవారు, మేము గర్భం దాల్చాం, ఇద్దరికి ఒకే దినాన పిల్లలు పుట్టారు. అయితే ఒక రోజున ఇది పొరపాటున కూర్చొని పోయి తన బిడ్డ మీద కూర్చోగానే ఆ బిడ్డ చనిపోయింది. వెంటనే చనిపోయినటువంటి బిడ్డను తీసుకుని వచ్చి నా గౌడిట్లో పెట్టింది. బ్రతుకున్న బిడ్డ తను తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు నేను లేచి చూస్తే నా బిడ్డ చనిపోయి ఉన్నాడు. నేను ఇంకా పరిశీలన చేసి చూస్తే అసలు వాడు నా బిడ్డ కాడయ్యా. లేదు, రెండవది అంటది, లేదు బ్రతికినది నా బిడ్డ, చనిపోయినది నీ బిడ్డ. ఇరువురు పోట్లాడుతూ ఉండగా వెంటనే ఎవరు కూడా దానికి న్యాయం తెచ్చలేకపోయారు. స్తోత్రకరుడు కాక. ఇప్పుడంటే మనకి అన్ని DNA టెస్ట్ వచ్చేసాయి, పుట్టగానే అన్ని టెస్టులు, పరీక్షలు, బ్లడ్ గ్రూపులు అన్ని వచ్చేస్తున్నాయి. అప్పట్లో ఏముండేది? ఏమీ లేదు. పసిపిల్లలను గుర్తుపెట్టాలంటే తల్లిదండ్రులు ఎవరు కూడా ఆమెకు న్యాయం తెచ్చలేకపోయారు. సొలొమోను వద్దకు రాగానే వెంటనే సొలొమోను ఏం చేశాడు తెలుసా? ఆలోచించి కథోడు తీసుకురండి, కథ తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇదే నా తీర్పు, ఈ పెట్టిన నరికి చెరసగం తీసుకోండి అనగానే వెంటనే సొంత తల్లి అక్కడికక్కడే ప్రార్థనపడయ్యా దయచేసి బిడ్డల సంపత్తు ఆమెకి ఇచ్చేసేయండి. వెంటనే రాజు చెప్పాడు, ఈమె నిజమైనటువంటి తల్లి. పైసలా? ఈమె నిజమైనటువంటి తల్లి. నిజంగా రాజు చెప్పినటువంటి ఆ తీర్పు ఈనాడు చరిత్రలో నిలబడిపోయింది. అప్పుడు ప్రజలందరూ గ్రహించారట. చదవండి, 1 రాజులు 3వ అధ్యాయం 28వ వచనం. న్యాయమును విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడింది. హల్లెలూయా. ఈ సొలొమోనుకి ఏ జ్ఞానం కలిగింది? ఇక అక్కడున్న ప్రజలందరూ తెలుసుకున్నారే, సొలొమోను కలిగింది మామూలు జ్ఞానం కాదు, ఇది దేవుడి నుండి కలిగినటువంటి జ్ఞానం, దైవ జ్ఞానం. నిజంగా ఆ దైవికమైన జ్ఞానం సొలొమోను ఎలా పొందాడు? దేవుడిని అడుగుట ద్వారా. అలాగే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందనుకో, రాట్ల తెలుగు రాట్ల, అసలు ఒక్క పేసీ కూడా రాట్ల, ఏం చేయాలి? వెంటనే మోకరి చేసేయా, మా టీచర్ చెప్తుంది 4 సంవత్సరాలు బట్టి తెలుగు రాయిరా, కానీ ఏం రాట్లా, తెలుగు రాట్లా. ఏసయ్యా 5 సంవత్సరాలు చెప్తుంది ఆయన, మహానుభావుడు వల్ల నాకు రావట్లేదు అని ఏం చేయాలి? మోకరించి ఏం చేయాలి? ప్రభువుని అడిగా. స్తోత్రకరుడు కాక. మా సండే స్కూల్ టీచర్ 4 ఏళ్ళ నుంచి చెప్తుంది, ఈ అధ్యాయం నేర్చుకోరా, ఈ పాట నేర్చుకోరా, కానీ ఎవరు అట్లా నాకు ఉంది. ఏమని? పాడాలను ఉంది,
చదవాలి కానీ పాడాలి కానీ పాట రాట్లా, చదవాలి కానీ చదువు రాట్లా, ఏం రావట్లేదు. యేసయ్యా అంటే వెంటనే ఏమొచ్చేస్తుందంటే ప్రభువుని జ్ఞానం ఇచ్చాడు అనుకో. హల్లెలూయా. ఒక వచ్చిన 2 వచ్చిన అధ్యాయాలు చెప్పేస్తారు అంతే. ఆమె అనరా? ఆమె ఏం చేయాలి? అధ్యాయాలు వచ్చేస్తాయి. ఎప్పుడు తెలుగులో ఏ సబ్జెక్టులు అయితే వీక్ అయితే అదే సబ్జెక్టులు ఏమవుతారు? ప్రైజలా మాట. మన ఐపీసీ సేవకుడు రాజేష్ పాస్టర్ గారి గతంలో వచ్చినప్పుడు మంచి సాక్ష్యం చెప్పారు కదా. ఆయన 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ లో వీక్, 10th లో కూడా అన్ని పాస్ అయ్యాడు కానీ ఇంగ్లీష్ మటుకు ఫెయిల్ అయిపోయాడు. ఇంగ్లీష్ మటుకు రాట్లా, ఇంగ్లీష్ మీకు ఏమాత్రం రాదట. కానీ ఈ రోజున ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అయ్యాడు. అదే చెప్పండా? ఏమయ్యాడు? ట్రాన్స్లేటర్ అయ్యాడు. ఫారినర్స్ వచ్చి వాక్యం చెప్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తుంటే తెలుగులో చెప్తున్నాడు, తెలుగులో చెప్తే ఇంగ్లీష్ లో చెప్తారు. పిల్లలుగా ఇంగ్లీష్ కాలేజ్ లో లెక్చరర్ గా చదువుకున్న స్టూడెంట్స్ కి కారణం ఇదంతా ఎవరి వల్ల కలిగింది? ప్రభు ఏ సబ్జెక్ట్ లో మీకైతే అదే సబ్జెక్ట్ లో ప్రభు వివేకం ఇస్తాడు. అంతే. ఎవరిని అడగాలి? దేవుణ్ణి ఎందుకు అడుగుతాం మనం? ఏ స్కూలు? ఈ స్కూల్ చదవట్లా, ఈ స్కూల్లో మా పిల్లలకి ఏం రావట్లా, చదువు రావట్లా, ఇంకో స్కూల్కి పంపించాలి. ఎన్ని స్కూళ్ళు మార్చే కొంతమందికి రాదంతే, వాళ్ళకి ఇవ్వబడిన కృప. ఆమె కానీ ఏ స్కూల్లో రాని చదువు అయినా ఎక్కడొచ్చింది? ప్రైజ్లా. దేవుని సన్నిధిలో సొలొమోను మోకరించి అడుగుతాడు, అయ్యా నాకు వివేకం ఇచ్చే. అనగానే దేవుడు ఏమి ఇచ్చాడు? దైవ జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. చెప్తారా? హల్లెలూయా. వివేకాన్ని ఇచ్చేవాడు ప్రభువే, వివేకాన్ని ఇచ్చేవాడు ప్రభువే, వివేకం ఇచ్చేవాడు ప్రభువే. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? కావాలవుతా, కావాలవుతా. కావాలంటే ఏం చేయాలి? మోకరించి ఎవరిని అడగాలి? ప్రభువా మా మాస్టర్ కూడా నాకు నేర్పించడం రావట్లేదు. ఎవరు నేర్పించాలి? నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా నేర్పించు. నేర్పించు యేసయ్యా. అడగలరా? నేర్పించు యేసయ్యా. చూసి యేసయ్యా. నేర్పించు యేసయ్యా. అలా నేర్పించు. ఇంగ్లీష్ రావట్లేదయ్యా, తెలుగు రావట్లేదయ్యా, ఒకే సెమిస్టర్ చదువుర మళ్ళా రాసి మళ్ళా రాసి మళ్ళా రాసి మళ్ళా రాసి ఎప్పుడు పాడాలి పాట? ఏం పాట? పాట సార్. నేర్పించు. చెప్పు, కనక వాక్యం చెప్పు. రావట్లేదు ఎప్పుడు పాడాలి పాట? ఏ పాట? నేర్పించు యేసయ్యా. స్తోత్రం కాక ప్రతిరోజు ఇదే పాట. పొద్దున్న లేసి ఏంటి? పుస్తకం తెరవగానే స్తోత్రం
ధన్యురాబాయి మీకు అసలు ఈ టైంలో మేము రప్పరప్ప ఆడించేవారు. ఈ నెలలో పిల్లల్ని ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, ఫీజులు కట్టాలా, ఇంకా బుక్స్ కొనాలా, డ్రెస్ కొనాలా, తొందర అడవులు చేసేవారు. స్తోత్రం గాక. హల్లెలూయా. అయితే ఇన్ని రోజులు బుక్ పక్కన పెట్టేశారు. నెక్స్ట్ స్కూల్ రాగానే బుక్ తెరిగితే అందులో ఏమి, అప్పుడు వెంటనే ఆ బుక్ ముందెట్టుకోండి, మోకరించి పాట నేర్పించు, అంతే ఇక పాటేగా. స్తోత్రం గాక. ఎందుకని ఎన్ని నెలలు ఇప్పటికి? మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు అయిపోయింది. ఇక బుక్ పట్టుకున్నాను. ఇక ఏం అర్థం? ఇక పాట పాడుకోవటం ఏంటి? ఈ పాట మీరు పాడండి, ప్రభువుని అడగండి, ఖచ్చితంగా దేవుడు ఏమి ఇస్తాడు? వివేకాన్ని ఇస్తాడు. చాలా మందికి అడగకయ్యే పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఏమవుతాం? చివరి సార్ ఒకసారి నేర్పించు, నేర్పించు నా మంచి బోధకుడా, నేర్పించు వివేకము అన్నది ఎవరిస్తారు? నిజంగా ఆయన నేర్పిస్తాడు. ఆయన ఒక మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వివేకం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వివేకులుగా పిలువబడిన వాళ్ళు. బైబిల్లో వాటిని వివేకవంతులని రాశాడు. రాసుకోండి. ఒకటి బెసలేలు. ఎవరు? బెసలేలు. నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనం. రెండవది దావీదు. మొదటి సమూయేలు గ్రంథం, మొదటిది బెసలేలు, నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనం. రెండవది దావీదు, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. మూడవది సొలొమోను, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. 4 జకర్యా, మొదటి దినవృత్తాంతాలు 26:14. యోనాతాను, మొదటి దినవృత్తాంత గ్రంథం 27:32. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు పర్టిక్యులర్ గా వీరి గురించి రాయబడింది. ఏమని? చాలా మంది వివేకవంతులు ఉన్నారు, కానీ ప్రత్యేక వీరి గురించి వివేకం కలిగి రాయబడింది. అయితే వీరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మనకు ఎక్కువ ఆయన తెలీదు, కానీ ఆయన చాలా వివేకం కలిగినాడు. ఎవరంటే బెసలేలు. ఎవరు? అందరు నా వైపు చూడండి. మీరు బైబిల్ చదివేటప్పుడు నిర్గమకాండం వరకు బాగా చదువుతారు. ఆ నిర్గమకాండం మధ్యలోకి రాగానే 22 అట్లా 20 దాటగానే ప్రత్యక్షపు గుడారపు నమూనా మీకు కనబడింది. అన్నమాట అర్థమవుతుందా? ఏమిటి? ప్రత్యక్షపు గుడారపు నమూనా కనబడింది మనకి నిర్గమకాండం 20 దాటగానే. ఇక అక్కడి నుండి ప్రత్యక్ష గుడారపు నమూనా కనబడిన దాని నుండి ఇక ఆ నమూనా పూర్తి అంతవరకు కొంతమంది లేవియా కాండం అర్థం కాదు,
సంఖ్యాకాండం అర్థం కాదు. స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యక్షపు గుడారపు నమూనా అసలే అర్థం కాదు. రేపవాచకం అంటాడు, సముద్ర వచ్చల తోళ్ళు అంటాడు, స్తోత్రం సక్క అంటాడు, ప్రమిదులు అంటాడు, దీపార్థులు అంటాడు, తోళ్ళు అంటాడు, కట్టలు అంటాడు, స్తోత్రం కలుగును గాక. వస్త్రాలు అంటాడు, దుప్పట్లు అంటాడు. ఇట్లా ఎన్ని నిర్గమాకాండం ఆ నమూనాలు చదివితే ఏమని అర్థమైందా? చాలా మంది ఆ నిర్గమాకాండం ఆ ప్రత్యక్షుడారు నమూనా వచ్చినప్పటికి వాళ్ళకి ఏమి అర్థం కాక ఇక ఏదో చదువుతామన్నట్లు చదువుతారు కానీ అందులో ఏది కూడా వాళ్ళకి తెలియదు అంటే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది కూడా కెరూబులు, నకిషు పని, ఊరిము, తుమ్మిము, మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను పేర్లు, మీకు అర్థమవుతున్నాయా? ఊరిము, తుమ్మిము, నకిషు పని. ఇప్పుడు వీటి గురించి చెప్పాలనుకో, ఒక్కొక్క గురించి కూడా మీకు దాదాపు స్తోత్రం కలుగును గాక ఒక గంట అలా ఇద్దరు పిల్లలకు నుంచోబెట్టి మీకు చూపిస్తే గానీ మీకు అర్థం కాదు. ఇలాంటి చదివితే మనకు అర్థం కాదు ఈ సంగతుల్ని బెసలేలు గుజయం చేశాడండి. స్తోత్రం చేద్దామా గట్టిగా. ఏం చేశాడు? కెరూబులు అన్నాడు. ఈ కెరూబులను చూసింది ఎవరు? దర్శనం చూసింది ఎవరు? మోషే. చూపించింది ఎవరు? చెప్పాలి. దేవుడు. చూసింది ఎవరు? మోషే. ఇప్పుడు చేయాల్సింది ఎవరు? చేయాల్సింది ఎవరు? బెసలేలు. చెప్పేది ఎవరు? మోషే చెప్తున్నాడు. ఇప్పుడు కెరూబులు చేయాలి, నగిషి పనిగా చేయాలి, ఎట్లా చేయాలి, ఉంగరాలు కట్టాలి. ఏంటంటే మనకి ఏమని అర్థమైందా? ఈ రోజున ఎవరైనా మేస్త్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇట్లా ఇల్లు తయారు చేయమంటే వాళ్ళు ఏమడుగుతున్నాడు? ముందుగా నాకు ఇల్లు కట్టి పెట్టాలంటే ఇంజనీర్ మ్యాప్ అడుగుతాడు. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? ఇంజనీరు మ్యాప్ రాసి ఇవ్వాలి. అయితే ఇప్పుడు బెసలేలుకి కెరూబులను ఆయన అంతకు ముందు చూసిన వాడు కాదు, చేసిన వాడు కాదు. కానీ ఇప్పుడు దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? వివేకాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. బెసలేలుని దేవుడు ఎలా మార్చాడు? వివేకవంతుడిగా మార్చాడు. కాబట్టి మనకు అర్థం కాని, చరిత్రకు అర్థం కాని, రాజులకు అర్థం కాని, నాయకులకు అర్థం కాని ప్రత్యక్ష గుడారపు నిర్మాణం, ఈ నిర్మాణం భూమి మీద ఎక్కడ జరిగింది కాదు. ఈ నిర్మాణం నిర్మించబడింది పరలోకంలో. పరలోకంలో దేవుడు ఏ విధంగా నిర్ణయించి ఆ మందసాన్ని బలిపీఠమును పరలోకంలో దేవుడు ఏ రీతిగా కట్టాడో దాని మాదిరిగా భూమి మీద బెసలేలు కట్టగలిగాడు. బెసలేలు ఎవరు కట్టారు? భూమి మీద. కారణం దేవుడు ఇచ్చడానికి వివేకాన్ని ఇచ్చాడంతే. రోజున నీ నా జీవితంలో కూడా ప్రభు ఎన్నివ్వగలడు? వివేకాన్ని ఇవ్వగలడు. ఏ రీతిగా కట్టాలో, ఏ రీతిగా జరిగించాలో, ఏ రీతిగా నెరవేర్చాలో నిజంగా బెసలేలుకి ఇచ్చిన జ్ఞానం, వివేకం పరిశుద్ధాత్మ దేవుడు గౌరవించను గాక. అందుకే చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఇప్పుడు దసరా గురించి చదువుకోసం చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వచనం. ఏంటమ్మా? విచిత్రమైన పనులను కల్పించుటకు క్రియేటివిటీ. విచిత్రమైనవి. బంగారముతో, పెండుతో, ఎత్తడితో పని చేయుటకు, పొదుగుటకై, రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు బెసలేలుకి వివేకం దేవుని వల్ల కలిగిందంటే పరిశుద్ధాత్మ వలన కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెసలేలుకి వివేకం
దేని వల్ల కలుగుతుంది? ప్రార్థన ద్వారా. చెప్పండి, దేని ద్వారా? రాస్తున్నారు కదా, రెండవది వివేకం దేని వల్ల కలుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారా? ఇప్పుడు బెసలేలు ఇంత వివేకంతో అవన్నీ చేయగలిగాడు. కరుణ చెక్కడానికి, రత్నాలను సాగబెట్టడానికి, పరలోకపు మాదిరిని కనపరచడానికి బెసలేలుకు అంత విద్యా వివేకాలు ఇవ్వబడడానికి కారణం ఏంటంటే దేవుడు తన ఆత్మ చేత నింపేశాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ మనకు బోధించే బోధకుడు, దేవుని ఆత్మ నడిపించే నాయకుడు, దేవుని ఆత్మ మనకు విద్యించే వివేకుడు, నిజంగా దేవుని ఆత్మ మనకు గురువు. కనుక పిల్లరా, ఇప్పుడు బెసలేలుకి అంత వివేకం దేని ద్వారా కలిగింది? పరిశుద్ధాత్మ ద్వారా. కనుక ప్రార్థనా జీవితం ద్వారా వివేకాన్ని మనం సంపాదించగలం. పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా వివేకాన్ని మనం సంపాదించగలం. కనుక ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను నువ్వు అపేక్షించలేకపోతున్నావేమో, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను కోరుకోలేకపోతున్నావేమో, ఏం కావాలి? పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కొరకు ఆశ కలిగి కనిపెట్టినప్పుడు నిజంగా నీవు చేయవలసినది నీకు వివేకము కలిగినట్లుగా దేవుడు ఆత్మ ప్రేరునిగా చేసి ఆత్మ ద్వారా వివేకమిచ్చునుగాక. చెప్తామా గట్టిగా? ఇతని ద్వారా ఆత్మ ద్వారా వివేకాన్ని ప్రబోధిస్తాడు. మూడవది వివేకం ఎలా కలుగుతుంది? మొదటి మాట చెప్పండి, ప్రార్థన. వివేకం ఎలా కలుగుతుంది? రెండవ మాట పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. వివేకం ఎలా కలుగుతుంది? మూడవ మాట కీర్తన గ్రంథం 119వ కీర్తన 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. హల్లెలూయా. అందరూ ఒకసారి మా నాకు చెప్తారా? నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. మళ్ళా చెప్తారన్నమాట, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. మూడవది వివేకం దేని వల్ల కలుగుతుంది? ఉపదేశం. రోజున దేవుని ఉపదేశాలను వినాలి. ఆమేన్. ఏం వినాలి? ఉపదేశాలు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, శ్రద్ధగా దేవుని ఉపదేశాన్ని వింటున్నప్పుడు ప్రభు ఏమిస్తాడంటే మనకు వివేకాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఉపదేశము వలన వివేకము కలుగును. రోజున ఉపదేశం మనకు చాలా అవసరం. కడవరి దినాల్లో ఉన్నాం. చూడండి, వాక్యం మన దగ్గర ఉందా? బోధించే బోధన మీరు ఉంటున్నారా? ఈ బోధలో ఒకటి సువార్త అని పిలుస్తారు. ఏమిటి? గాస్పెల్. మరొకటి ఉపదేశం. ఏమిటి? వీటిలో విశ్వాసులు కావలసినవి, అన్యజనులకు కావలసిందని చెప్పండి. విశ్వాసులకి ఉపదేశం కావాలి, అన్యజనులకి సువార్త కావాలి. అంటే చిన్న పిల్లవాడికి పాలు పట్టిస్తాం, వాడు పెద్ద అయ్యాక వానికి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఈ రోజున చాలా మంది ఈ గాస్పల్ దగ్గర, గాస్పల్ అంటే ఇదిగో ప్రభు దగ్గరికి రా, దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, ఇవన్నీ గాస్పల్. చాలా మంది అక్కడే ఆగిపోతున్నారు. ఎక్కడ? సువార్త దగ్గర, ఆశీర్వాదాల దగ్గర అక్కడే ఆగిపోతున్నారు. కానీ ఎందులోకి రాట్లా? ఉపదేశంలోకి రాట్లా. స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల ఉపదేశం, పత్రికల సారాంశం, ప్రకటన గ్రంథం, భవిష్యత్తు వాక్కు, ఇదిగో రాబోయే రాకడ సూచనలు, ఇవన్నీ ఏమిటి? ఉపదేశం. ఈ రోజున దేవుని పిల్లలమైన మనకు అవసరమైనది, ఇప్పుడు అవసరమైనది ఏంటంటే ఉపదేశం నువ్వు వినాలి, ఉపదేశానికి నువ్వు లోపడాలి. ఎందుకనగా రాకడ సూచనల దగ్గర పడుతున్నాయి. ఇంకా ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఇంకా దీవెన, ఇంకా దీవెన, ఇంకా స్వస్థత, ఇంకా అవి కాదు. ఒక రోజున ప్రభు చెప్తున్నాడు ఇర్మియాతో, ఇర్మియా
ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారో తెలుసా? సమాధానం లేని సమయమున సమాధానం చుట్టూ నా ప్రజల యొక్క గాయాలకు పై పోత పోస్తున్నారు, మట్టి గోడకు బంగారు పోత పోస్తున్నారు. అది కాదు. ఇప్పుడు వారికి ఏం కావాలి? సత్యము కావాలి, ఉపదేశం కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవ రాకడ సూచన గురించిన బోధ మనకు కావాలి, సంఘ సిద్ధపాటు గురించిన బోధ కావాలి, ఎత్తడి అనుభవాలు కావాలి, రాకడ విశ్వాసం కావాలి. ఇవన్నీ వీటన్ని ఏమని పిలుస్తారు? ఉపదేశం అని పిలుస్తారు. ఈ ఉపదేశం వల్ల మనకేం కలుగుతుంది? వివేకం కలుగుతుంది. ఏ విధంగా ప్రభు రాకడ సిద్ధపరుస్తున్నారు. కనుక ఈ ఉపదేశం మనం వినగలుగుతున్నామా? ఉపదేశాన్ని మనం లోపడగలుగుతున్నామా? ప్రకటన గ్రంథం అంటే అసలు కొంతమందికి ఏం అర్థం కాదు. అట్లా ఏం చేస్తుంటారంటే ఏం అర్థం కాదు, అలాగే చూసుకుంటారు. ఆ స్థితిలో విడిపించబడదు కాక గడిగా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకి? నిజంగా మన ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఆదిమ సంఘ నాయకుల నుండి కూడా ఉపదేశాన్ని బోధిస్తూ వస్తున్నారు, రాకడ ఉపదేశాలు బోధిస్తున్నారు. ఈ రోజున నీవు నేను కూడా దేన్ని ధ్యానం చేయాలి? ఉపదేశం ధ్యానం చేయాలి. ఉపదేశం వల్ల ఏం కలుగుతుంది? దైవికమైన వివేకం, రాకడకి సంబంధించిన వివేకం కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వివేకం ద్వారా ఏమేమి వస్తాయి? జయం కలుగుతుంది, గొప్ప పేరు కలుగుతుంది, చక్కని. దేని ద్వారా? ఆ వివేకం కలిగిన భక్తులు ఎవరెవరున్నారు? బెసలేలు, జకరియా, యోనాతాను, వీరందరూ భక్తులుగా. అయితే వివేకం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. రెండవది పరిశుద్ధాత్మను పొందాలి. మూడవది ఉపదేశాన్ని ధ్యానించాలి. ఈ వివేకాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే పౌలుగా చెప్తున్నాడు, తిమోతి అన్ని విషయాల్లో కూడా ప్రభువు నీకు వివేకం అనుగ్రహించు. అన్ని విషయాల్లో కూడా ప్రభు నీకు వివేకం అనుగ్రహించు. కనుక ఈ రోజున మన జీవితాల్లో మనకు వివేకం ఉందా? వివేకము కలిగినటువంటి సంఘ విశ్వాసులుగా, వివేకము కలిగిన ఆత్మీయులుగా, వివేకము కలిగినటువంటి సుబోధ సంబంధమైన ఉపదేశ క్రమాన్ని నేర్చుకున్న వారుగా ప్రభువును మనం వెంబడించడానికి మనల్ని సిద్ధపరచుకున్నాం. తలలు వచ్చండి, ప్రార్థించేద్దాం. ప్రభువా నాకు వివేకాన్ని ఇవ్వండి అయినా అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. యేసయ్యా నాకు వివేకాన్ని కావాలి. ఈరోజు జయము లేకపోవడానికి కారణం వివేకం లేకపోవడం, చక్కని ప్రవర్తన లేకపోవడం, వివేకం లేకపోవడం వల్ల ఈ రోజున దేవుడు వివేకాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అడుగుదామా ప్రభునయ్యా, వివేకమును మాకు దయచేయండి ప్రభువా. వివేకము కలిగిన వారమై నడుచున్నట్లుగా వివేకముతో మమ్మల్ని నింపండి ప్రభువా. అడగండి. పిల్లలందరూ ప్రార్థించాలయ్యా, మాకు మంచి వివేకం కావాలి. అడగండి. స్త్రీలయ్యా, మా కుటుంబాన్ని కట్టుకునే వివేకం కావాలి. అయ్యా, మా కుటుంబాలు నడిపించబడే వివేకం మాకు కావాలి. అడుగుదా. ప్రభు బాధలకి అడుగుదాం. దేవా, అతి వివేకాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఉపదేశం వివేకం మాకు దయచేయండి. ప్రార్థిద్దాం. ప్రభు పాదాలు చెప్పేందుగా వివేకం కొరకు, ప్రభు పాదాలు చెప్పేందుకు వివేకం కొరకు యేసయ్యా, ఎట్టి వివేకం నాకు కావాలి నాయన, ఎట్టి వివేకం నాకు కావాలి నాయన. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన ప్రభుత్వంగా ఉంటారు. అందరూ అలాగే తలలో వచ్చి కళ్ళు మూసుకొని ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు. వివేకము కొరకు ప్రభువుని అడగండి. వివేకము కొరకు ప్రభు పాదాలు పట్టుకోండి. యేసయ్యా, వివేకం కావాలి. ప్రభు సన్నిధిని అపేక్షిద్దాం. దైవమా నీకు వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకు స్తోత్రం. వివేకమును మాకు దయచేయండి ప్రభు. ప్రార్థన చేసుకుందాం. షారుఖ్ ప్రార్థన.
పరిశుద్ధుడ మహోన్నతుల దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు, నేను స్తుతించుటకు ప్రభువా, నీ యొక్క అమూల్యమైన జీవం గల మాటలుంటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నిజముగా ప్రభా మీద ఆశ నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. అయా, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో నీవు వెతుకుచున్నావు ప్రభా, పరిశీలిస్తున్నావు. నిజముగా ప్రభా, నిన్ను వెతకాలి అంటే మొదటిగా వివేకము అవసరమైనది ప్రభా. అలా నిన్ను వెతకాలి అనే ఆలోచన వివేకము కలిగిన వారికి మాత్రమే వస్తుందని చెప్పినావు తండ్రి. అయ్యా, నిజముగా ప్రభా, వివేకము కలిగి ప్రభా నిన్ను వెతికే వారిని మేము సహాయం చేయండి. అయా ప్రభా, వివేకమును మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా గో ప్రభా, ప్రార్థించడం ద్వారా వివేకం అనుగ్రహిస్తానంటున్నావు ప్రభా. నీ ఆత్మను పొందుకున్న ద్వారా వివేకం వస్తుందని చెప్పి ఉన్నావు ప్రభా. అయ్యా, ఉపదేశము వినడం ద్వారా వివేకము కలుగుతుందని బోధించి ఉన్నావు ప్రభా. అయ్యా, ప్రార్థించే ఆత్మ మాకు దయచేయండి ప్రభా. అయ్యా, వివేకము కోసం దాన్ని కనిపెట్టి ప్రార్థించే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా, నీ యొక్క ఉపదేశములు విని ఉపదేశములకు తండ్రి లోబడే మనసును మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ కొరకు ఆశతో కనిపెట్టినట్లు సహాయం చేయండి. నీ ఆత్మతో మేము నింపబడినట్లు కృప దయచేయండి ప్రభా. నిజముగా ప్రభా, వివేకం ద్వారా విజయమును అనుగ్రహిస్తానంటున్నావు ప్రభా. వివేకము ద్వారా గొప్ప పేరు కలుగుతుందని చెప్పి ఉన్నావు ప్రభా. వివేకము ద్వారా ప్రభు చక్కని ప్రవర్తన కలుగుతుందని చెప్పి ఉన్నావు ప్రభా. నిజముగా మా జీవితాల్లో మేము విజయాలు చూడాలి ప్రభా. అయ్యా, మా జీవితాల్లో తను మాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో మేము విజయము పొందాలి ప్రభా. అయ్యా, గొప్ప పేరు కలిగి ఉండాలి ప్రభా. అయ్యా, చక్కని ప్రవర్తన మేము కలిగి ఉండినట్లుగా ప్రభా. అయ్యా, మాకు వివేకమును దయచేయండి ప్రభా. మాలో ఉన్న అజ్ఞానమును తొలగించండి ప్రభా. నిజముగా ప్రభా, మీరు అడుగక ఏ పొందుకోలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా, మేము ఇన్ని దినాలు అడగలేకపోయి ఉన్నాము ప్రభా. మా తండ్రి, మాకు వివేకము గల హృదయమును దయచేయండి ప్రభా. నిజముగా నాడు సొలొమోను నిన్ను అడిగి ఉన్నప్పుడు ప్రభా, అయా సొలొమోను ప్రభా నాకు వివేకము గల హృదయము దయచేయమని అడిగినప్పుడు ప్రభా, అయా నీవు అతనికి అనుగ్రహించినావు ప్రభా. నిజముగా వివేక జ్ఞాన హృదయము గల మనస్సును తనకిచ్చినావు ప్రభా. అటు హృదయమును మాకును దయచేయండి ప్రభా. ఈ లోకములో ప్రభు, ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య ఎలాగూ ప్రవర్తించాలో ప్రభా, ఎలాగూ మాట్లాడాలో తండ్రి, అయా ఎలాగూ నడవాలో ప్రభా, అటు వివేకమును మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అటు దైవికమైన వివేకం మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా, మీరు మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మాలో ఉన్న లోపములు సరి చేయండి అయ్యా. మా ఉదయతలు క్షమించండి ప్రభా. ఇప్పటి వరకు అడుగులేకపోయినామేమో దయతో క్షమించి ప్రభా. అయ్యా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు ప్రభా. అయ్యా, వినండి, నీ మాటలు వ్యర్థము కాకుండానట్లుగా ప్రభా. అయ్యా, నీ మాటల ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్య ప్రకారము ప్రార్థించి ప్రభా, నీ వాక్య ప్రకారము తండ్రి అయ్యా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి. నీ బిడ్డలు ఏదైతే నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నారో ప్రభా, ప్రతి ప్రార్థనకు మీరు ప్రతిఫలము దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రతి బిడ్డని కూడా నీ ఆత్మతో నింపండి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, నీ ఆత్మతో అభిషేకించి మీరు బలపరచండి ప్రభా. అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో కుటుంబాల్లో కొద్దుగా ఉన్న ప్రతి కార్యములు కూడా ప్రభా యేసు నామములో మీరు జరిగించండి అయ్యా. వారి జీవితాల్లో కొద్దుకున్న ప్రతి మేలును కూడా మీరు యేసు నామములో జరిగించండి ప్రభువా. అయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. దయతో రాలని బిడ్డ దయతో క్షమించండి ప్రభువా. అయ్యా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నీ చిత్తం పరలోకముందు నెరవేర్చు, భూమి యందు నెరవేరును గాక. నాకు కావలసిన ఆహారములను మాకు దయచేయి. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మమ్ము శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.
మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము పరిశుద్ధులకు కుటుంబ బడులకు కుటుంబాలకు తొడగిండును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలు.